హలో గాయ్స్, మా ఇంటి వరలక్ష్మి వ్రతం చూసేయండి. ఇక్కడైతే అత్తయ్య అయితే ప్రసాదాలు అయితే తయారు చేస్తున్నారనమాట. బూరెలు, గారెలు, పరమాన్నం, పులిహోర ఇవన్నీ అయితే చేస్తున్నారనమాట. అమ్మ అయితే గారెలు వేశారు. మేమైతే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. వీడియో అయితే లేట్గా పెడుతున్నాను గాయ్స్, చూసేయండి. ఎలాగైతే నేను ఇక్కడ పీటకి బొట్లు అవి పెడుతున్నాను అనమాట, పసుపు రాసి. వరలక్ష్మి వ్రతం అయిపోయి 3 days అవుతుంది. నాకైతే వీడియో ఎడిట్ చేయడం కుదరలేదు గైస్ పిల్లలతో. అందుకని చెప్పి నేను వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను, ఏమనుకోకండి. వీడియో మొత్తం పెడదామన్నా సరే వీడియో యాప్లో కూడా డౌన్లోడ్ అవ్వట్లేదు. అందుకే ఇలా స్పీడ్గా పెట్టాల్సి వచ్చింది, ఏమనుకోమాకండి. వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. మా మేనత్త ఎక్స్పర్ట్ అనమాట. మా మేనత్త అయితే చాలా బాగా సర్దుతారు. మీరు లాస్ట్ కూడా చూసేయండి, మీకు నచ్చుతుంది. ఆమె ఎలా సర్దిందో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి వీడియో. ఇంకా మా అత్తయ్య అయితే పైన దేవుడికి అయితే సర్దుతున్నారనమాట. ఇక్కడ మా దర్శి పాప డ్రెస్ వేసుకొని పైకి ఎత్తుకొని నడుస్తుంది అనమాట. అమ్మ ఫోటో తీస్తుందంటే అసలు ఉండట్లేదు. ఉండనని చెప్తుంది అమ్మకి. ఇంకా మా మేనత్త సర్దుతున్నారు. కలసం అయితే పెడుతున్నారనమాట. కలసంకి పువ్వులు పెట్టి జాకెట్ ముక్క పెట్టి పెడుతున్నారు. ఇక్కడైతే నేను మా అన్నయ్య వాళ్ళకి దండం పెట్టుకోవడానికి వెళ్ళి వచ్చాను అనమాట. ఇంక ఇక్కడ నుంచి వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసుకున్నాను. నేనైతే ఫోన్లో మంత్రాలు పెట్టుకొని పంతులు గారి వీడియో అదైతే చూసుకుంటూ నేను వరలక్ష్మి వ్రతం అయితే మంచిగా చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. పల్లెటూరులో అయితే పంతులు గారు వస్తారు, మనకైతే రారు కదా. నేనైతే ఫోన్ ద్వారా పెట్టుకొని చేసుకున్నాను. ఎక్కడైనా పిలుచుకుంటే వస్తారు, కానీ మేము ఎప్పుడు పెట్టుకోలేదు కదా, ఇంక అందుకని మేము పెట్టుకోలేదు అన్నమాట పంతుల్ని. నేనైతే ఫోన్లో చూస్తూ మొత్తం A to Z అంతా మంచిగా చేసుకున్నాను. వీడియో స్పీడ్గా ఉందని ఏమనుకోకండి. లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని లాస్ట్ వరకు చాలా అంటే చాలా బాగా వచ్చింది. మేమైతే ఎంత బాగా చేసుకున్నాం వరలక్ష్మి వ్రతం. మీరు కూడా చేసుకున్నారా వరలక్ష్మి వ్రతం? మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇది అయితే నాకు సెకండ్ వరలక్ష్మి వ్రతం అనమాట. నేను ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నాను. ఈసారి అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అక్కడ అయిపోయింది కదా, ఇప్పుడైతే డెలివరీ అయ్యింది, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. సో ఇక్కడ చేసుకున్నాను అనమాట వరలక్ష్మి వ్రతం. ఇంకా ఇక్కడైతే మా ఫ్రెండ్ అయితే వచ్చిందనమాట, పూజ, నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చింది కొంచెం కూర్చొని. దాన్ని అసలు నేను పట్టించుకోలేదు. పూజలో పడి రెడీ అవ్వడం, పూజలో కూర్చోవడం, ఈలోపు వచ్చింది. ఇంకా అలా ఉన్నది, దాన్ని పట్టించుకోలేదు. ఇంటికి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఉండమంటే. ఇంకా బాక్స్ పట్టుకెళ్ళంటే మళ్ళీ వస్తానండి. రాదని నాకు తెలుసు, అది అలాగే చెప్పిద్దని తెలుసు. ఇంక అందుకని బాక్స్ పెట్టేసి ఇవ్వండి అని చెప్పి పూజలో మాట్లాడుతున్నాను అనమాట. అంటే ఇంకేం కాదు, మధ్యలో మాట్లాడుతున్నావు పూజలో అని అనుకుంటారు, దానికోసం మాట్లాడాను. ఇంకా ఇక్కడైతే దండం పెట్టుకున్నాను. కొబ్బరికాయ కొట్టడానికి అంతా బాగానే ఉంది. నాకు ఆ కొబ్బరికాయ కొట్టడానికి అవ్వలేదన్నమాట. ఇంకా కొబ్బరికాయ అయితే మా అత్తయ్య కొట్టేసి ఇచ్చారనమాట. నాకైతే చెయ్యి అంతా నొప్పి అయిపోయింది ఆ కొబ్బరికాయ కొట్టలేక, అంత గట్టిగా ఉంది. నేనైతే కొబ్బరికాయ ఎప్పుడు కొట్టలేను. ఇంకొకసారి అయితే సాయి కొడతారు తీసుకొని. ఇంకా నా వెనకాల ఉన్నారు కదా, ఆమె మా అత్తమ్మ అనమాట. మా అత్తమ్మ లాస్ట్కి ఒకరికి తోరణం తీయలేదని చెప్పి ఆ తోరణం అయితే తీస్తున్నారు. ఇంకా రెడీ అవ్వలేదన్నమాట. నాకు ఇవన్నీ చేసి పెట్టడానికి వాళ్ళకి సరిపోయింది. నేను పిల్లని చూసుకుంటూ ఏదో చిన్న సాయం చేస్తూ ఉన్నానంతే. మొత్తం అంతా వాళ్ళే చేశారు, సర్దడం అది మా మేనత్త. ఈ ప్రసాదాలు అవి అత్తయ్య, అమ్మ అవన్నీ చూసుకున్నారనమాట. నా పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా లాస్ట్కి నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది. చాలా మంచిగా అనిపించింది. చూసేయండి మా అమ్మవారిని. పూజ పూర్తయింది. పూజ పూర్తయినాక మా మహాలక్ష్మికి అయితే ఫస్ట్ తాంబూలం ఇచ్చి ఆ తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరికీ ఇచ్చానన్నమాట ఈ పూజ అయినాక.
ఇంక ఇక్కడైతే మా అత్తయ్యకి అయితే తాంబూలం ఇస్తున్నాను అనమాట. నేనైతే 11 మందికి ఇచ్చాను తాంబూలం. మీరు ఎంతమందికి ఇచ్చారో కామెంట్ చేయండి. మీరు ఎలా చేసుకున్నారో వరలక్ష్మి వ్రతం. నేనైతే వీడియో లేట్గా పెడుతున్నాను, పిల్లలతో కుదరలేదన్నమాట నాకు వీడియో పెట్టడానికి. అందుకనే వీడియో ఈరోజు అయితే పెడుతున్నాను. మీరైతే లాస్ట్ వరకు చూసి వీడియోని లైక్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సాయి గేమింగ్.